ఏమండి? ఏం చేస్తున్నారండి? అదే ఇది ఇది పాయసం తాగుదామనా? కాదు కాదు, నీకు తాగిద్దామని. నేను అవతల పూజ చేస్తుండగా మీరు ఇక్కడ దొంగచాటుగా పాయసం చేసుకుంటారా? అసలు డాక్టర్ గారు ఏం చెప్పారండి? మీకు షుగర్ ఉందా? మరెందుకండి పాయసం? నీకు షుగర్ ఉందా? లేదు. బీపీ ఉందా? లేదు. అందుకే నీకు. నా కోసమా? ఎందుకండి? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. మీ అమ్మకైతే నాకెందుకు రా దండ? మా అమ్మ పుట్టినరోజు ఇవాళే అని చెప్పడానికి మమ్మల్ని పుట్టించిన దేవుడు నువ్వే కదా. అందరినీ దేవుడే పుట్టిస్తాడు, కానీ పుట్టిన ప్రతివాడు మంచివాడు కాకపోవచ్చు. నాకు పుట్టిన వాళ్ళు మాత్రం రత్నాలు. నీకు పుట్టిన బిడ్డలే రత్నాల మావయ్య. మరి ఈ కోడలు? ఈ ఇంట్లో కోడలు ఎవరు ఉన్నారమ్మా? మరైతే వదిన? మీ వదిన కూడా మా బిడ్డేరా? అమ్మా కేక్ రెడీ. ఆగక్కడ. రేయ్, నీ కేకు నిన్న ఇవాళ పుట్టిందిరా. ఈ పాయసం నీ అమ్మ పుట్టక ముందు పుట్టింది. అందులోనూ మనం తయారు చేశాం. ఏమైనా సరే ముందు పాయసం తాగాల్సింది. అమ్మా, నాన్నగారు ఏదో ఐడియా వేస్తున్నారు. పాయసం నీకు ఇచ్చినట్టుగా ఇచ్చి మనో కప్పు కొట్టేద్దామని. ఏరా, నీ అమ్మ పుట్టినరోజున ఒక కప్పు ఏమిటి 4 కప్పులు పాయసం తాగుతాను. నువ్వు స్వీట్ తాకూడదు నాన్న. అయితే ఏమవుతుందంట? షుగర్ ఎక్కువ అవుతుంది. అయితే ఏంటంట? అది తిరుగుతాను. తిరిగితే ఏంటంట? అబ్బా వద్దండి. ఊరుకో, నువ్వేమన్నా సరే ముందు పాయసం తాగాల్సిందే. నాన్న ఏమిట్రా? తాగి, నీ ఇష్టం వచ్చినట్టు తాగి. దానికి టాబ్లెట్లు నా దగ్గర ఉన్నాయి నాన్న. నువ్వు మెడికల్ రిప్రజెంటేటివ్ రా. డాక్టర్ లాగా మందులు ఇచ్చావనుకో. నాకేం కాదు లేవాయ్. ఇష్టమేని కప్పులు పట్టరామ్మా. అదిరిపోతుంది. సరా, రెడీగా ఉండండి. రామా, ఇవాళ తినిపించాల్సిందే నేను. అవునవును, పట్టుకోండి. ఇది తీసుకో. థ్యాంక్ యూ. మరి నాకు ఓకే. ఏమంటుంటే ఏంటమ్మా? మరి నాకు మరి నీకేది? తిన్నాను కదండి. చూడండి, కడుపు నిండిపోయింది. 3 కూతుళ్ల పెళ్లికి బట్టలు ఇక్కడే కొన్నానండి. ఇప్పుడు 4వ బిడ్డ పెళ్లికి కూడా ఇక్కడే కొనాలని వచ్చాను. అవునమ్మా, శ్రీనివాసరావు గారి కొట్లో ఎవరు బట్టలు కొన్నా ఆ ఇంట్లో శుభమే జరుగుతుంది. ఆయన రాసి అటువంటిది. నిజంగా మీ అభిమానాన్ని పొందడం మా పెద్దవాళ్ళు మాకు ఇచ్చిన అదృష్టం. సూర్యం, శ్రీరామ పట్టాభిషేకం క్యాలెండర్ పట్టుకురా. అమ్మా, ఈ కుంకుమ భరిణ మీ అమ్మాయి పెండ్లికి మా చిన్న కానుక. 7 కొండలవాడ వెంకటరమణ, నా కొట్లోకి కుక్క కాలు ఎట్టకపోయినా పర్వాలేదు, కానీ ఆ ఎదురుగా ఉన్న శ్రీనివాసరావు షాపులోకి జనం రాకుండా ఉంటే వీళ్ళని మోకాళ్ళ మీద నీ కొండెక్కించి ముందుకించి నీ గుడి చుట్టూతా 100 అంగ ప్రదక్షిణాలు చేయిస్తాను స్వామి. గాడిదాని దేవుడు ప్రార్థిస్తాడే తుమ్ముతావేట్రా? జలుబు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళరాదు. జలుబుతుము కాదండి, శకనంతుము. సంఖలో గిరుగుతుంది కానీ ఒరే, ఈ సంఖలో గిరుగుతుందిరా. అమ్మా, ఒరే ఈమె దురదగా ఉంది గోగరా. అరే, నీ చేతిలో సుఖం ఉందిరా. ఒరే ఫ్రెష్ మాత్రరా. ఇదిరా సుఖం అంటేను. ఏంటి దొరబా పొద్దున్నే కొనుక్కుంటున్నా? బేరం లేవా? బ్రష్ ఇచ్చి కొట్టానంటే బేరం అంటావు. అల్లు కనపడట్లేదా? ఎదురుగా చూడు. శ్రీనివాసరావు గారి కొట్లో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఒకే దగ్గర పెట్టినట్టు జనం కిటకిట కిటకిటలు ఆడిపోతున్నారు. నేను అడిగింది మీ కొట్లో. మా కొట్లోనా? ఏముంది, పోగటానికి బ్రష్ సంచి చేసుకుని నేనున్నాను, పోగించుకోవటానికి ఎకరం వేసుకుని నేనున్నాను. ఇదిగో, ఇప్పుడు దాకా జనం రక్షతో ఇసుకెత్తు పోయి కాసేపు రెస్ట్ తీసుకుందామని నేనే పొమ్మన్నాను. ఆ జనమే ఆ జనం. నువ్వు కూడా అక్కడికి కొనుక్కో. సర్లే,
నువ్వు కానీరా. మంచి పరిస్థితి. మై డియర్ ఫ్రెండ్స్, ఒరేయ్ రాత్రి నా కల్లో కామసూత్ర పూజా వేడి కనిపించిందిరా. నన్ను వలచి మురిపించే అమ్మాయి అందాలను చెప్పిందిరా. నిజమా గురు? యా. అంతేకాదు, ఆ అమ్మాయి ఏమేమి పెట్టుకుంటుందో ఏమేమి కట్టుకుంటుందో ఇంచు బై ఇంచ్ వివరంగా వివరించిందిరా. కాళ్లకు తెల్లటి హై హీల్స్ వేసుకుంటుంది, వాటి ఎత్తు 2 అంగుళాలు. బ్లూ జీన్స్ ప్యాంట్ వేసుకుంటుంది, నడుముకు తెల్లటి బెల్ట్ సైజు 28. చెవులకు వేళ్లాడే తెల్లపూసల జంపాలు, పసుపు పచ్చని సెక్సీ టీ షర్ట్ సైజు 36. ముక్కు శ్రీదేవిలాగుంటుంది, నవ్వు దివ్యభారతిలాగుంటుంది, కళ్ళు మీనాక్షి శేషాద్రిలాగుంటాయి. నన్ను ప్రేమించే పిల్ల ఆ పిల్లేనని, ఆ పిల్లే నన్ను పెళ్లాడుతుందని పూజాబేడి చెప్పిందిరా. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరా? అంతా ఆ తాయిత్తు మహిమ. నువ్వు చెప్పింది ఆయమ్మాయే, నీ కళ్ళ నిజమే. పూజాబేడి చెప్పింది కరెక్టేరా. తెల్లటి ఐ బ్లూ జీన్స్, ఎల్లో టీ షర్ట్, ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు, ముక్కు శ్రీదేవి, కళ్ళు మీనాక్షి శేషాద్రి. ఏమే అతను అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాడే? అదే కళ్ళ పూజాబేడి కనిపించింది అంటున్నాడు కదా, మరి ఆ కళ అంత కరెక్ట్ గా ఎలా వచ్చింది? అదేనే తాయత్తు మహిమ అంటున్నాడు కదా. ఓహో, సక్సెస్ రావడంతో మన దెబ్బంటే ఏమనుకున్నావురా? అబ్బా ఏమైంది? ఏం లేదురా, కొట్టించు. ఇదిగో 20 రూపాయల. ఆ అమ్మాయి బయటికి రాగానే వేసుకున్న డ్రెస్ పరీక్షల్లో కాపీ రాసినంత సిన్సియర్ గా కాగితం మీద రాసి రాసి నీకు ఫోన్ చేసి చేసి మరీ చెప్పాను. చూసావటే ఇప్పుడు అర్థమైందా అతను తాయెత్తు మహిమ? అతను తాయెత్తు మహిమ చూపిస్తే నేను మొలతాడు మహిమ చూపిస్తాను. రాత్రిద బాబు. దొరబాబు ఏమిటి ముద్దుగా దొరబాబు అని పిలవక? నా నాలిక మందల్లే బాబు. ఆ మనమేనే కందాం. వట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా? ఏమైనా తీసుకొచ్చారా? ఇదిగో బ్రష్. ఎందుకు? బొగ్గుడు బ్రష్ చీపురు కట్టాను. చెల్లాయికి ఏమైనా బహుమతులు తీసుకొచ్చారా అని. ఇదిగో లేటెస్ట్ చీరలు తీసుకొచ్చాను. ఏం చీరలే బాబు, వచ్చేటప్పుడు తీసుకొస్తావు, అమ్మాయికి కట్టబెడతావు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తావు. ఇంతకీ నువ్వు అదేదేమిటి? శ్రీరాముడికి పర్మనెంట్ గా చీరలు కావాలంటావు అంతే కదా? ఏం కావాలో నువ్వు డిస్కషన్ చేసుకుంటా. శ్రీరాముడి దొరదపుట్టి పడ్డాను. ఒరే శేఖరా, ఏంటండి ఎక్కడికి వచ్చావురా? వచ్చానండి. ఇదిగో అమ్మా, ఈ బ్రెడ్ కదరా, బొమ్మాయి బ్రెడ్. అమ్మగా ఉందరా. శ్రీరామణి నీ కోసం చీరలు తెచ్చాను. శ్రీరామణి పేరులోనే ఉంది చీర, ఇంకా చీర ఎందుకు? ఓ 5 గాజులు పెట్టి బంగారం వడ్డానం చేయించొచ్చుగా. ఒరే నువ్వు బయటకు పో. అతను ఎందుకు బయటకు పోవాలి? కరెక్ట్ గానే చెప్పాడు, నాకు వడ్డాణం కావాలి. వచ్చావో లేదో లిటిగేషన్ పెట్టాయి. లిటిగేషన్ అంటే లిటిగేషన్. మొన్న సుబ్రహ్మణ్యం ఆయన ఉంచుకున్నాక ఏమి ఇచ్చాడు? 20 బంగారం గాజులు 2 వడ్డానాలు. నాకు 20 గాజులు వడ్డాణం కావాలి.
నా గోగుడు అక్కర్లేదు, నువ్వు బయటకు పో. బాబు ఇక్కడ ఉంటానండి, పో బయటికి. పోతానండి. నాకు 20 గాజులు వడ్డాణం కావాలి. ఇస్తా, వచ్చే గోదావరి పుష్కరాల నాటికి తప్పకుండా ఇస్తా. ఒట్టు రండి. అమ్మా, ఒరే జాగరా, ఇదిగో లే లే, ఎడక తిరుగు, 啊